నమస్కారం మాస్టారు. నమస్కారం. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు అని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని అండి. నేను కూడా ఒక కళాకారుని. కళాకారులందరూ కూడా బీదరికంలో ఉంటారు. కూడు గుడ్డ నీడ లేకుండా ఉంటారు. చాలా మట్టుకు కూడా అలాగే ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కొంచెం బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎంకరేజ్మెంట్ ఉన్నవాళ్ళు ఒక పూట రెండు పూటలు తిండి కొంచెం స్థితిగతులు బాగుంటాయండి. అలాగే వీళ్ళందరినీ కూడా ఒక మాధ్యమంగా ప్రజలకు అంత పరిచయం చేయాలని నా చిన్న వృధా భక్తిగా చేస్తున్నాను మాస్టర్. సంతోషం. మీ కళా ప్రయాణము లేకపోతే మీ కవితా ప్రయాణం గురించి మీరు అసలు మీ పేరు మీ 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 ప్రయాణము ఏదైతే ఉందో దాని గురించి చెప్పండి మాస్టర్. సార్, వాస్తవంగా నేను ఒక కుగ్రామం నుంచి ఎల్కుర్తి హవేలి అని అక్కడ జన్మించాను సార్. నా చిన్ననాటి బాల్యం అంతా కూడా. మీ పేరు? నా పేరు బిటవరం శ్రీమన్నారాయణ. మా నాన్నగారి పేరు రంగయ్య, హిందీ పండిట్. మేము 5గురం అన్నదమ్ములు. అందులో రెండు కవిగారా మీరు? నేను కవిగా నేను అవతారం ఎత్తి ఒక 4-5 ఏళ్ళు అవుతున్నాయి సార్. అంతకుముందు కూడా రాసేవాడిని, కానీ నిక్షిప్తం చేయలేకపోయాను. నా ఉద్యోగరీత్యా నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సీనియర్ మేనేజర్ సుబ్బరామరెడ్డి గారి కంపెనీలో వారణాసిలో చేశాను. లాస్ట్ గత 25 ఏళ్ళ నుంచి అదే ఫీల్డ్లో చేశాను. ఎప్పుడైతే నాకు కొంత అనారోగ్య పరిస్థితి వల్ల ఇంటి దగ్గర ఉన్న. మీ వయసు ఎంత మాస్టర్? నా 57 ఏళ్ళు ఇప్పుడు. కొంత అనారోగ్య పరిస్థితి వల్ల వెళ్ళలేకపోయినందుకు ఇంటి దగ్గర నేను నా జీవితంలో సండే అంటే తెలియదు నాకు. నా యొక్క ప్రయాణము సండే అంటూ తెలియదు. నిర్విరామమైనటువంటి కృషి నాది, నిర్విరామమైనటువంటి శ్రమ. ఏ ఒక్క సండే రెస్ట్ అనేది తెలియదు. ఏ టైం కూడా ప్రైవేట్ కంపెనీలలో మార్నింగ్ వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు. 12-13 గంటలు. మీ కవిత సంపుటి సబ్జెక్ట్ ఏంటండి? కవితలో సార్ నేను చూసినటువంటి ఇంత చేసి అన్ని తిరిగి వచ్చాను సిన్సియర్గా. మళ్ళీ ఇప్పుడు నేను వట్టి చేతులతో ఇంటి దగ్గర ఉండిపోయాను. సో మీరు అన్నట్టుగా పేదరికం అనేది మనిషికి ఎలా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి ఆ ఇబ్బందులలో నుంచి నేను మనుషులకు వాస్తవాన్ని దగ్గర చేస్తూ నా కలం కదిలింది సార్. నేను కవి కావటానికి కారణం ఏంటంటే నా ముందున్నటువంటి అరాచకాలు, నన్ను ఇబ్బంది పెట్టిన సినిసాటి ఇబ్బంది పెట్టిన బాధలు, నన్ను ఇంత జాబ్ చేసి నువ్వు సంపాదించలేదు, నువ్వు ఈ రకంగా ఉన్నావని చిన్న చూపు చూసే ధోరణి, అంటే సిన్సియర్గా చేసే వ్యక్తులను చిన్న చూపు చూసే ధోరణిని ఖండిస్తూ నేను కలం రాయటం మొదలు. మీ కలం పేరేంటి? నా కలం పేరు బిటవరం సార్. నా పేరే, ఇంటి పేరే. నేను కలం పేరు అంటూ ప్రత్యేకించి నేను రాయను. బిటవరం శ్రీమన్నారాయణ ఎల్కుర్తి హవేలి అని చెప్పి రాసుకుంటాను. వరంగల్. ఎల్కుర్తి హవేలిలో ఉండకపోయినా అది నా జన్మస్థానం కాబట్టి గౌరవంగా ఎల్కుర్తి హవేలి వరంగల్ అని రాసుకుంటాను ప్రతి రచనకు కూడా. మీరు ఎలాంటి కవిత్వాలు రాశారు? నేను రాసే కవిత్వం ప్రతి ఒక్కటి ఒక మెసేజ్ ఉంటుంది సార్ సమాజంలో. ఈ రోజులలో కవి పేదరికంగా ఉండటానికి కారణం పేదవాడు ప్రపంచంలో ప్రకృతికి దగ్గరగా బ్రతికేటువంటి వ్యక్తి. సో ఆ ప్రకృతి నుండి పుట్టినటువంటి, ప్రకృతికి దగ్గర నుంచి పుట్టిన వ్యక్తి కళల మనిషిగా మారతాడు. సో ఎప్పుడు కూడా బీదవాడు. మీరు ఎవరినైనా అనుకరిస్తారా? నేను సర్వసాధారణంగా అన్ని కవిత్వాలు చదివాను సార్. కవులే మంచి టార్గెట్ ఎవరైనా ఇప్పుడు కాళోజీ కవిత్వం, దాశరథి నారాయణ రెడ్డి గారి కవిత ఆ బాణీలు ఏమైనా రాస్తారు? లేదు సార్. ఏ బాణీ ఏంటి? నా బాణీ నేను అంత్యప్రాసలను మొదలుపెట్టుతాను. అంత్యప్రాసలతో నేను రాస్తాను ప్రతి ఒక్క కవితను కూడా. అయితే అందులో భాగంగా నేను ప్రతి ఒక్క విషయాన్ని. పద్యం రాస్తారా, గద్యం రాస్తారా? నాది వచన కవిత్వం సార్. వచన కవిత్వం. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాది BA. నేను డిగ్రీ హిందీ విద్వాన్ చేశాను సార్. నేను అది కూడా చాలా కష్టం. ఏమైనా పుస్తకాలు రాశారా? రాశాను సార్. నాది ఫస్ట్ ప్రథమంగా వచ్చింది కవితా మంజరి. అది కూడా పొట్లూరి హరికృష్ణ గారి సహకారంతో, రాధాకృష్ణ గారి సహకారంతో ఆ బుక్ను ప్రింట్ చేసి ఫ్రీగా నాకు వాళ్ళు ఇవ్వటం జరిగింది. మొదటి బుక్. ఇంకా 4-5 బుక్ల మెటీరియల్ నా దగ్గర ఉంది. సో నేను రాసేది ఒకటే సార్, కవిత్వం అనేది ఒక మెసేజ్ ఉండాలి నా దృష్టిలో. నాకు పేరు కాదు, నా కవిత్వం సంఘానికి ఉపయోగపడాలి. నా కవిత్వం సంఘానికి ఉపయోగపడాలి, తెలియని వాళ్ళకు తెలియాలి. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళని నిజం చెప్పాలి. నేను సరే నిజం నిష్ఠూరమే కానీ నిష్ఠూరమైనా కానీ నేను నిష్ఠూరానికి భయపడకుండా చెప్తున్నాను సార్. ఇప్పుడు మంచి నా యొక్క కవితలకు నేను హిందీ రాస్తాను, నేను తెలుగు రాస్తాను. ఇక్కడ కవి సమ్మేళనంలో పాల్గొన్నారా? నేను అనేక కవి సమ్మేళనాలలో పాల్గొన్నాను సార్. నేను వాల్మీకి గ్రూప్ అయితే ఏంటి, వీళ్ళు
రామదాస్ అని ఉంది, చాలా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రూప్లో ఇతర రాష్ట్రాలకి ఏమైనా ఇతర వెళ్ళారా? రాష్ట్రాలలో కూడా, ఆంధ్రాలో కూడా నేను ప్రత్యేకించి ఆంధ్ర గ్రూపులలో కూడా అడ్మిన్గా ఉన్నాను. వాళ్ళ దగ్గర కూడా వెళ్తూ నిర్వహణలు అవన్నీ చేస్తూ ఉంటాను సార్. ఓకే. సో నా ధ్యేయం ఒకటే, కవి. మీ టార్గెట్ ఏంటి? మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? నేను ఒకటే సార్, నేను సాధించాలనుకునేది ఏంటంటే నా కలం అసమానతలను దూరం చేయాలి. అసమానతల వల్లనే ప్రపంచ యుద్ధాలు జరిగేది కూడా ఈ అసమానతలే. ఆ అసమానతల వల్లనే ప్రతి ఒక్క ఇల్లు చెడిపోతుంది, ఇల్లు ద్వారా గ్రామం చెడిపోతుంది, గ్రామం ద్వారా పట్టణం చెడిపోతుంది, ఇలా దేశం చెడిపోతుంది, ఇలా పట్టణం ద్వారా రాష్ట్రము, రాష్ట్రం ద్వారా దేశము, దేశం ద్వారా ప్రపంచం చెడిపోతుంది. సో అన్నిటికీ సో కారణం ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ చైన్ లింక్ అన్నట్టు. చైన్ లింక్. సో ఆ అసమానతలను ఫ్యామిలీలోనే కరెక్ట్గా ఉండాలి. అవును, ఒక యూనిట్ ఫ్యామిలీలో కరెక్ట్గా ఉండాలి. ఫ్యామిలీ నుంచి కనుక సరిగా ఉండే అన్నదమ్ములు సమానంగా బ్రతికిన రోజున సమాజంకు అదే మెసేజ్ వస్తుంది. సమాజం అదే మీ విధంగా. టెలిఫోన్ నెంబర్ చెప్పండి మాస్టర్. 9553778800. ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? యూత్కు చెప్పేది ఒకటే, అందరినీ ప్రశ్నించేటువంటి నీ గొంతు ఫస్ట్ నిన్ను నువ్వు బేరీజ్ చేసుకోవాలి. మేము ప్రశ్నించే ముందు ఫస్ట్ నిన్ను నువ్వు అనుకోవాలి, ప్రశ్నించుకో, నేనున్నానా, నేను ఆ విధంగా ఉన్నానా. ఈరోజు ఉన్నటువంటి పెద్ద సమస్య ఇదే. ప్రతి వారిని సరిగ్గా ఉండమంటున్నాడు, చేస్తున్నాడు, కానీ తను మాత్రం ఆలోచించదు. నేను ఉండటం లేదని తనకు తెలుసు, అయినా కానీ ఇలా జరుగుతుంది. ఇది చాలా. థ్యాంక్ యూ మాస్టర్. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. ధన్యవాదాలు. ఓకే.